రాష్ట్రం అంతటా పెద్ద పండుగ ఇయ్యాల తెలంగాణలకు 33 జిల్లాలలో ధూమ్ ధామ్ పండుగ సంబరాలు నడిచినాయి. ఆటలు పాటలు జేజేలు అమరవీరులను యాది చేసుకున్నాడు. ఓ మా సంబరం చేసుకుర్రు తెలంగాణ రాష్ట్రం పుట్టిన పండుగను. ఇక అట్లా ఎక్కడెక్కడ ఎవరు ఎట్లెట్ట చేసుకుర్రు, ఎవరు ఎసంటి ముచ్చట్లు చెప్పిర్రు అనేదంతా మొత్తం అరుచుకున్నద్దాం పార్రలో. తెలంగాణ పబ్లిక్ కలదీరి ఇయాటికి 12 ఏండ్లు. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఏజెండాలు లేవు. అందరు కోరుకున్నది ఒక్కటే, మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు రావాలి, మా కొలువులు మాకు ఇయ్యాలని అందరు ఒక్కటే ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు. ఏండ్ల కమానంకెంచి చేస్తున్న ఉద్యమంలో 12 ఏండ్ల కింద ఇదే రోజు ఆంధ్ర రాష్ట్రానికించి ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అట్లియాల తెలంగాణ 12వ పుట్టినరోజు నాడు పర్యటక గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ జెండా ఎగిరేసి అమరవీరులకు నివాళులు అర్పించినాక ఉద్యమకారులను తలుసుకున్నాడు. గిట్లా అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రం వచ్చినాక తొలత 10 ఏండ్లు కార్పొరేటర్లు రాష్ట్రాన్ని ఆగం చేసిరు. వచ్చే 10 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం, రాష్ట్రాన్ని అలిగిపూసినట్టు చేస్తామని చెప్పుకుంటానే రాష్ట్రంలో ఉన్న రైతుల్ని రాజులా చేస్తాం, వ్యవసాయాన్ని పండగ చేస్తాం అనుకొచ్చిండు సీఎం సారు. రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అగనాట తడిసి ముద్దలైన కళ్ళంలో మొలకెత్తిన కాంటాలేస్తారట, కళ్ళంలో ఉన్న ఓట్లన్నీ కొంటారట బాజాప్తా. అంతేకాదు చదువుకున్న వాళ్ళకు కొలువులు, అమ్మలక్కలకు ఉపాధి, సర్కారు పథకాలు, ఇచ్చిన హామీలు, ఓట్ల ముంగట చెప్పిన ముచ్చట్లు అన్ని పూసగుచ్చిండు. ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. ఇటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో కార్పొరేటర్లు జెండా ఎగిరేసి తెలంగాణ పుట్టినరోజు పండుగను చేసుకున్నారు. తెలంగాణ తల్లి బొమ్మకు పూలదండలేసి నివాళులు అర్పించినాక తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులు యాది చేసుకున్నారు కార్పొరేటర్లు సుధా. అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. ఇటు టీఆర్ఎస్ ఆఫీసులో కవితక్క జెండా ఎగిరేసింది. అమరవీరుల చిత్రపటాల మీద పూలు చల్లినాక మాట్లాడుకుంటా ఈ మాట చెప్పింది. మరి వాళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వారందరినీ కూడా మది నిండా ప్రేమతోని ఆర్తితోని వారి కుటుంబాలకు వారిని కూడా వారి రుణం తీర్చుకుంటామని తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి వారిని స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. కొత్త పార్టీ పెట్టినాక ఇదే తొలత ఆడ జెండా ఎగిరేసుడు. అటు బీజేపీ లీడర్లు సుతా అమరవీరులను యాద్ చేసుకున్నారు. గిట్లా ఈ 12వ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ కోసం అనేకమైన బలిదానాలు జరిగినాయి, అనేక మంది అమరులైనారు, అనేక మంది ఉద్యమకారులుగా ఉండి వాళ్ళకు సరైన గుర్తింపు లేని విధంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇప్పటికి కూడా నీళ్ళ విషయంలో గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ న్యాయం ఎంత చేయాలనో
న్యాయం చేయలేకపోయాడు. గిట్లా ఎవరి ఆఫీసులు జెండాలు ఎగిరేసుకున్నారు, అమరవీరులకు నివాళులు అర్పించారు, జేజేలు కొట్టుకున్నారు. జిల్లాల పోయింటి కూడా అంతే. మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఎవరి కాళ్ళు జెండాలు ఎగిరేసుకొని తెలంగాణ కొరకు ఓట్లాడిన వాళ్ళని తలుసుకున్నారు. 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్న కారు పార్టీ వాళ్ళు చేసిందేం లేదు, రాష్ట్రాన్ని అంతా ఆగం చేసిరని షై పార్టీ వాళ్ళు అంటుంటే, షై పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రాన్ని అంతా వాళ్ళే ఆగం చేసిరని కారు పార్టీ వాళ్ళు అనబట్టి ఎవరేం చేసిరో ఎవరేం చేస్తురో రాష్ట్రం అంతా ఎరికే కానీ పండగ నాడు కూడా ఏంది సారు మీ కొట్లాటలు అనేది పబ్లిక్ అనుకుంటున్న మాట. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళు, పోరాడినోళ్ళు, పానాలు ఇడిచినోళ్ళు బొచ్చడి మంది. ఎంతో మంది పానాలు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుట్ల ఎసొంటి అనుమానం లేదు. తొలి దశ పోరాటాల కాడి నుంచి షురూ చేస్తే మలి దశ వరకు ఎంతో మంది అమరులయ్యారు. వాళ్ళ త్యాగాల పుణ్యమే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ తెలంగాణ పుట్టినరోజు కాబట్టి ఒక్కసారి తెలంగాణ కోసం కొట్లాడినోళ్లను, పానాలు ఇచ్చినోళ్లను యాది చేసుకొని వద్దాం పార్రి. 1969లో మహారాష్ట్రం మాకు కావాలని తొలత ఉద్యమం లేచిన కాంచి ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళు, పోరాడినోళ్ళు, రాష్ట్రం కోసం పానాలు ఇడిచినోళ్ళు బొచ్చడు మంది. తొలిదశ ఉద్యమంలో రాష్ట్రం కోసం మంత్రి పదవిని ఇడిచిపెట్టుకున్న గొప్ప లీడర్ కొండా లక్ష్మణ్ బాబూజీ. అప్పటి సంది పానం పోయేడు దానిక రాష్ట్రం కోసం కొట్లాడిండు, రాష్ట్రం కోసమే మాట్లాడిండు. రాష్ట్రం కండ్ల చూసేడు ముంగట కాలం చేసిండు పెద్ద మనిషి. తెలంగాణ కోసం ఓ పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజా సమితి అని పార్టీ పెట్టి ఓ 10 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిన గొప్ప లీడర్ మరిచెన్నారెడ్డి. తెలంగాణ కోసం ఎవరు ముంగడికి రాని కాలంలో పెన్ను పేపర్లు బట్టి ఆయన కవిత్వాలతోని కొత్త గొడవ లేపిన గొప్ప ఉద్యమకారుడు కాళోజీ. ఆయన పుట్టింది మనకడ కాదు, పెరిగింది తెలంగాణలో కాదు. కర్ణాటకలో పుట్టి వరంగల్కు వలస వచ్చి ఉద్యమ గురువైండు ఎంతో మందికి. అటు తొలి దశ ఇటు మలి దశ ఉద్యమంలో ఉద్యమకారులతో నడిచినోడు, ఉద్యమాన్ని నడిపించినోడు మన జయశంకర్ సారు. తెలంగాణ కోసం కొట్లాడి పోరాడి ఆఖరికి రాష్ట్రం వస్తుందనంగా 3 ఏళ్ల ముంగట కాలం చేసిండు. మా భూములు మాకేనని గద్దరన్న మరలబడు, కడుపులో తూటా ఉన్న కాలికి గజ్జగట్టి ఆడిండు పాడిండు రాష్ట్రం కొరకు. తెలంగాణ కోసం కొట్లాడి తొలి అమరుడైండు దొడ్డి కోమలయ్య. అటంక వైఎస్ఆర్ కాలం చేసినాక మలిదశ ఉద్యమం పుట్టింది తెలంగాణలో. తెలంగాణ కోసం కేసీఆర్ సార్ నిరాహార దీక్షకు పోతుంటే అరెస్ట్ చేసి ఖమ్మం దావకాండ్లు వేసిండు పోలీసు వాళ్ళు. దావకాండ్ల మంచం మీద పండుకొని కూడా దీక్ష చేసిండు కేసీఆర్ సారు. సార్ అరెస్ట్ ను చూసి రాష్ట్రం వస్తుందో రాదోనని శ్రీకాంతాచారి అగ్గిని ముద్దాడిండు. ఓ కాంచి మంటల కాలుకుంటా కూడా జై తెలంగాణ అన్న గొప్ప అమరుడు శ్రీకాంతాచారి. సిరిపురం యాదయ్య మంటల కాలిండు, వేణుగోపాల్ రెడ్డి కాలి బూడిదైండు, కానిస్టేబుల్ కృష్ణయ్య కాల్చుకొని జీవి విడిచిండు. పార్లమెంటు ముంగటనే పానం తీసుకున్నాడు యాదిరెడ్డి. తమ్ముడు ఈశాన్ రెడ్డి, చెల్లె స్వర్ణమ్మ. ఓ ఇట ఒకలా ఇద్దరు తెలంగాణ కోసం పానాలు ఇచ్చిన వాళ్ళు 1200 మంది. మిలియన్ మార్చి సాగరహారం సకల జనులు సమ్మె వంట వార్పు రైలు దోక బొచ్చడు చేసిర్రు. ఇల్లే కాదు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు, రాసినోళ్ళు, ఆడినోళ్ళు, పాడినోళ్ళు, ధూమ్ధాంలో ఎగిరి దుంకినోళ్ళు, రాష్ట్రం కోసం అమరులు అయినోళ్ళు ఎందరో ఉన్నారు. ఇట్ట ఎంతో మంది త్యాగాలు బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయింది. ఏపీ టీఎస్ అయింది, అటంక టీజీ అయింది. మన రాష్ట్రం మనకొచ్చి 12 ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల కొరకు ఇంకా కూడా కొట్లాడే గమ్మతుంది బౌండరీ. నిన్నయాల పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా పిరమైనాయి. ఒకప్పుడు 70-80 రూపాయలకే లీటర్ దొరికినా ఇంధనం ఇవాళ 115కు చేరింది. అందుకే ఇన్నొద్దులు పెట్రోల్ డీజిల్ తోనే బతికినవా, సైకిల్ ఉన్నప్పుడు మంచిగా బతకలేదా అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు సారు సైకిల్ మీద తిరుగుదామని ఆలోచన చేస్తుండట. మరిగా ముచ్చటేందో అట్లా వేసుకున్నాం పారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఏమంట పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలని చెప్పిండో అప్పటి సంధి ఏపీల కూటమి సర్కారు వాళ్ళు తమాం బండ్లు పక్కకు పెట్టిర్రు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు కార్లు పక్కకు పెట్టి సైకిళ్ళు, కరెంటు బండ్లు వాడుతున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే ఇప్పుడు ఆ లిస్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ సుత చేరబోతుండు. అధికారిక మీటింగులు, పార్టీ మీటింగులు, జనాలతో ముచ్చట్లు ఏవన్నా కానీరి నేను సుత నెలల కొన్ని వద్దులు సైకిల్ మీదనే తిరుగుతా, సైకిల్ పవర్ ఏందో చూపిస్తా అని చెప్పిండట సారు. శాతనైన వాళ్ళు పెడల్ సైకిల్ దొక్కురి, ఏజ్ బార్ అయిన వాళ్ళు కరెంట్ సైకిల్ దొక్కురి. మొత్తానికి పెయ్యికి సైకిలే మంచివని గట్టిగా చెప్పిండట ముఖ్యమంత్రి. అందుకే కడుమ లీడర్లు సుత ఇప్పుడు ముఖ్యమంత్రి బాటలనే నడవాలని చూస్తుర్రు. ఇక పెద్దసారి ఎప్పుడు తిరుగుతాడు ఏం కథ అనేది ఇంకా నికరం కాలేదు కానీ ఎలక్ట్రిక్ సైకిల్ వేసుకొని చాలా ఇండియాను సుడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాట. అంతేకాదు అందరు బండ్లు పెట్టి సైకిల్ పట్టుకుంటే సైకిల్ పవర్ ఏందో తెలుస్తుంది, మీదంగా ఖర్చు సున్నా, ఆరోగ్యం మంచుకుంటది, బోనస్ గా సైకిల్ పార్టీ సత్తా ఏందో జనాలకు తెలుస్తుంది అని ఒక్క దెబ్బకు 2 పిట్టల ఉపాయం చేస్తున్నట. ఇక మరి ఎప్పటి సంధి చాలు చేస్తాడో ఏమో గాని సీఎం చంద్రబాబు సార్ సైకిల్ ఎక్కితే చూడాలనుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏపీ రాష్ట్రంలో. ఇప్పుడు ఎవళ్ళదన్న పుట్టినరోజు అయితే మన తరీఖల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం.
కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడితే, కొంతమంది ఏమో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు చెప్తుంటారు. అట్లనే ఇలా తెలంగాణ పుట్టినరోజు నాడు చాలా మంది సోషల్ మీడియాలో రాసుకొచ్చిర్రట. ఎవళ్ళు ఏమేమి రాసిరో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. మళ్ళీ రైట్, తెలంగాణ పుట్టిన పండుగకు అందరూ శుభాకాంక్షలు చెప్పిరబ్బా. దేశం పెద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, దేశాన్ని లేడి పెద్ద లీడర్ ప్రధాని నరేంద్ర మోదీ సారు, దేశం పోలీస్ మంత్రి అమిత్ షా సారు, షై పార్టీ పెద్ద కొడుకు రాహుల్ గాంధీ సారు, షై పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇట ఒకలా ఇద్దరు అందరికందరూ తెలంగాణ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ట్విట్టర్ గుట్టే రాతలు రాసిర్రు. తెలంగాణ యువ రాష్ట్రం ఇగింత గొప్ప కావాలని ముర్ము మేడం రాసుకొస్తే, ఎంతో మంది త్యాగాలు చేసినందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం ఇగింత గొప్ప కావాలని తెలుగులో రాసుకొచ్చిండు ప్రధాని మోదీ సారు. తెలంగాణలోది గొప్ప సంస్కృతి, మస్తు కష్టపడుతుంటారు. భారతదేశ జాతి సాంస్కృతిక పటంలో తెలంగాణ ఎలిగిపోవాలని కోరుకుంటున్నా అనేది అమిత్ షా సార్ రాసిన రాతలు. 12 ఏళ్ల కింద రాష్ట్రాన్ని ఇచ్చింది షై పార్టీ. తెలంగాణ పబ్లిక్ ఆశలకు కళలకు ఒక రూపాన్ని ఇచ్చింది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారు, సోనియా గాంధీలే అన్నట్టు రాహుల్ గాంధీ సారు ట్విట్టర్ గుట్టే రాతలు రాసిండు. మల్లికార్జున ఖర్గే సార్ కూడా అంతే, తెలంగాణ గడ్డ, త్యాగాల నేల, ఉద్యమాల గడ్డ అన్నట్టు రాసుకొచ్చిండు. అటు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా మస్తు గొప్పగా రాసిండు తెలంగాణ గురించి. నా ఉద్యమానికి పునాది తెలంగాణ, జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల అని రాసుకుంటూనే 3.5 కోట్ల జనాల ఆశలు, ఆకాంక్షలు, ఏండ్ల కమానంకెంచి చేసిన పోరాటాలతోని, అమరవీరుల బలిదానాలతోని ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని ట్విట్టర్ గుట్టే రాసుకొచ్చిండు అన్నట్టు. గిట్లా ఒక మన తెలంగాణ లీడర్లే కాదు, దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్తుంటే, సోషల్ మీడియాలో రాతలు రాస్తుంటే చూసిన వాళ్ళ సంబరం చిన్నగా లేదు పో. ఏమైనా పండుగలో, పబ్బాలో, లేకుంటే ఇంట్లో ఏమైనా కార్యాలు అయితే రంగురంగుల కరెంటు బుగ్గలతోని శృంగారిస్తారు ఇంటిని. ఇక కొత్తిల్లు కట్టుకొని కూరాడు పాలు వంగిచ్చి ఇండ్లకు పోయేటోళ్ళ ఇల్లును గుర్తుగానే గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఓ వారం 10 రోజుల ముందుగాలకించే శృంగారిస్తారు కరెంటు బుగ్గలతోని. అట్లనే ఇవాళ గివ్వి వెలిగిపోయినాయి రంగురంగుల బుగ్గలతోని. దీపాల ఎలుగుల్లో సెక్రటేరియట్ బంగ్లా మెరిచిపోతుందిలే. రాష్ట్ర పండుగని ముద్దుగా సింగారిచ్చారు రంగురంగుల బుగ్గలతోని. చూడు చీకట్లో చూస్తుంటే ఎంత ముద్దుగుందో. 2 కళ్ళు చాలతలేవు కదా చూడ్డానికి. మీద కాషాయ రంగు, కింద ఆకుపచ్చ రంగు, నడుమిట్ల తెలుపు రంగు, మీదంగా జాతీయ జెండా రంగు, కింద తెలంగాణ తల్లి బొమ్మ, చుట్టూ రంగురంగుల బుగ్గలు. బుగ్గల ఎలుగుల నడిమిట్ల బంగ్లాను చూసేందుకు 2 కళ్ళు చాలతలేవు పోండ్రి. ముంగడిలోకే కాదు, బంగ్లా చుట్టూ రంగులద్దినట్టే పెట్టిరు ముద్దుగా. పక్క పోయింటున్న అంబేద్కర్ సార్ బొమ్మకెళ్ళ చూస్తే ఆయన ఏలు పెట్టి చూపెట్టినట్టే ఉంది రంగులద్దిన బంగ్లాను. సెక్రటేరియటే కాదు, గాంధీ భవనం, అసెంబ్లీని కూడా అట్టినే సింగారిచ్చారు రంగురంగుల బుగ్గలతోని. ఏదున్నా రాష్ట్ర పండుగ గోలికే రంగురంగుల బుగ్గలతోని బంగ్లాలను ముద్దుగా సింగారిచ్చిరా అబ్బా. అందరు అట్లా ఉంటారని కాదు, కానీ అప్పులు తీసుకున్న వాళ్ళు కొందరు నియతగా వడ్డీతో సహా తిరిగిస్తే, కొందరు ఎట్లా ఎగ్గొట్టాలి అని చెప్పి నానా కథలు పడుతుంటారు. కోర్టుకు పోయి నా కాడ వెళ్తలేవు, నేను కట్టలేను అని చేతులు ఎత్తిన వాళ్ళు బొచ్చడు మంది. ఈ సొంటి కథనే ఆ సూర్యాపేట జిల్లాలో అయ్యింది. ఒకడు 60 మంది రైతులను బుడ్డ ముంచిండట. చూడు రా కథ ఏందో. ఇంటి ముంగట టెంట్ వేసి ఏదో పేరెంటని చేసినట్టు అవపడుతుంది చూడు. గీ ఇంటనే రైతులను బుడ్డ ముంచింది. అసలు ముచ్చట ఏంటంటే, కోదాడపట్నం శ్రీరంగపురంలో ఉండే జితేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమాయక రైతులకు ఫోన్లు కొట్టినాట. ఎంకానా నేను రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నా, దానికోసం పైసలు కావాలి, జనం మీ కాడ పైసలు ఏమని ఉంటే చదురురి, నేను ఎక్కువ వడ్డీ కల్పిస్తాను బొంకిండాట. ఇక వాని బోలదోపు మాటలు నమ్మిన రైతులంతా నపరిని వంచబోయి 11 కోట్లు వాని బొందల పోసిర్రు. సీన్ కట్ చేస్తే 60 మంది రైతుల కాడ ₹1 కోట్లు తీసుకున్నాక మోతవారి ఇప్పుడు పత్తకులేడు. అంతేనా పెద్ద మనిషి? ఈ రోజున ఈ శ్రీరంగపురం రైతులందరం కూడా దుర్బుద్ధికి తీసరావడం కొరకు మరి సుమారుగా 11 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని కూడగట్టుకొని ఆయన ఇంట్లో దాచుకొని గాని మరి ఇతరితర ఆస్తులు కూడా నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ ఏదో ప్లాట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఈ విషయం మేము సీఏ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు నాకేం తెలియదని మోకంచి ఆడేసిండు. అంతేకాదు తీసుకున్న డబ్బులన్నీ మిర్చితో సాధులా తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఉల్టా కోర్టు పోయినాట. అంటే ఐపీ పెట్టుకుని తిరిగి ఇవ్వలేను, నా వల్ల కాదని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ అన్నట్టు. ఇక ఈ ముచ్చట తెలిసి రైతులంతా పోయి వాని ఇంటి ముంగట బొబ్బ చేసిర్రు. సుమారు జసిందర్ రెడ్డి అతను పొలాల వ్యాపారం చేసి మా కాడ 10 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని 3 కిలోల బంగారం కూడా మరల వేసుకుని తిరుక్కుంటూ నాన్న ఇబ్బందులు పెట్టి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీ అందరూ దయచేసి ఆఫీసర్లు మాకు న్యాయం చేయగలరని
కోరుచున్నాము. ఇంటిరా మంది సొమ్ముకు మంగళారతి బట్టి జోరుదార్ జల్సా చేస్తుండు. సరేగా పైసలు ఆయనవే అయితే మాకేం సంబంధం గాని మా పైసలతోని బంగారం, ఇల్లు, కార్లు, భూములు కొనుక్కొని అదేదో ఆయన సొమ్ము అన్నట్టు బిల్డప్ కొడుతుండు. జర పోలీసులు ఈ ముచ్చట్ల కల్పించుకొని మా పైసలు మాకు ఇప్పియాలని అడగబట్టిరు రైతులు. మరి ఇక పోలీసులు ఏం చేస్తారో ఏం పడో అని 11 కోట్ల రూపాయలంటే మాటలా? అసలు మిట్టి కలిపితే ఎంత కావాలి ఏం కథ? ఇక వాడి ఇస్తడు వీళ్ళు తీసుకుంటారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఎమ్మెల్యే అంటే జనాలకు ఏ తిప్పలున్నా అరుసుకోవాలి. అది రాత్రైనా పగలైనా 24 గంటలు అందుబాటులో ఉండాలి. అగో ఆ పని బరాబర్ చేసిండు పట్నంలో ఎమ్మెల్యే. కాలనీల అడ్డమైన మందు దందా చేసుకుంటా పెంట చేస్తుర్రు సారు అని జనాలు ఇట్లా ఫోన్ కొట్టిరో లేదో పొయ్యి వాళ్ళ సంగతి చూసిండు. ఇంతకు ఎవల్లా ఎమ్మెల్యే ఏందా ముచ్చటి అంటే, వారేవా ఎమ్మెల్యే అంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపో మాదాపూర్లో మంద అమ్ముతున్నారని ఎరుకైందో లేదో వెంటనే పోయి మాలంతా సీజ్ చేయించిండు సారు. ఇంతకు ముచ్చటేందంటే గోకుల్ ఫ్లాట్ దిక్కు మంద అమ్మకాలు జోరు జరుగుతున్నాయట. ఈ నడుమ కాలనీల బెల్ట్ షాపులు పెట్టి అర్ధమరాత్రి దంత గట్టిగా చేస్తున్నారట. దీంతో జనాలకు నిద్ర కరువు మీదంగా మందు బాబుల అడ్డమైన జోలి. అట్లా చానొద్దుల సంధి చూసి యాస్ట్ కొన్న జనాలు సీదా ఎమ్మెల్యేకే ఫోన్ కొట్టిరు. ఏంది సార్ మా బజార్ దిక్కి వేసాం, మందం మెటీలకు ఏలలేదు పాలలేదు, ఎన్ని మాటలు చెప్పినా సుత మా వెనక మరల చెప్పంటారు. రోజు చీకటి పడ్డదంటే వీళ్ళతో మాకు పెద్ద శరణే ఉంది. వచ్చిన మందు బాబులతో మాకు చాలా తక్లీఫ్ అవుతుందని ముచ్చటెరక చేస్తే వెంటనే రంగంలో దిగిండి ఎమ్మెల్యే. సీన్ కట్ చేస్తే బెల్ట్ షాపుల మీద ఎగబడి సీసాలన్నీ గుంజుకొని వచ్చి సీజ్ చేయించుండు. ఇక చూడు రే ఎన్ని ఉన్నాయో అన్ని మూతవారి సీసలే. ఇవన్నీ బెల్ట్ షాపులలో అమ్ముకుంటా జనాల పంత నమ్ములుతున్నారట కొందరు తిరగాళ్ళు. ఏదేమైనా ఫోన్ కొట్టంగానే ఎమ్మటే ఊరుకొచ్చిండు. బెల్ట్ షాపుల బెండు తీసి మాకు నిమ్మలం చేసిండు. ముంగట ఇంకెవ్వరు పెట్టకుండా చూడురి సారు అని సారును బగ్గ మెచ్చుకుంటారు అక్కడి జనాలు. పైసల దొంగలు, పనిముట్ల దొంగలు, బండ్ల దొంగలు, బంగారం దొంగలు, హుండీ దొంగలు, ఊర్ల మీద పడే దొంగలు, మీరు ఇదివర దాకా ఇసొంటి కామన్ దొంగల ముచ్చట్లే వినుంటారు గాని ఆ నెల్లూరు జిల్లాలో ఇంకో రకం దొంగలు తిరుగుతున్నారట. మరి వచ్చినోళ్ళు ఏం ఎత్తుకపోతుర్రు ఏందా పార్షానంటే ఇగో వా నెల్లూరు జిల్లాలో దొంగల పనితనం పో. అందరు బంగారం పైసలు ఎత్తుకుపోతుంటే గంత రిస్క్ మాకెందుకని బయట కట్టేసిన బర్లను ఎత్తుకుపోతురు మా కరగాళ్ళు. ఇక చూడు రే ఎంత పని చేసిర్రా. తాళ్ళిప్పేసి 6 బయట కట్టేసిన బర్లను అందుకపోయిర్రు. కాలువాయి మండలం బాలాజీరావుపేటలో అవుతున్న ఇచ్చంతరమైన దొంగతనం ఇది. నెల లోపలనే అందాజ 50 బర్లను ఊరు దాటించారట దొంగ బడివేగాళ్ళు. ఇదే ముచ్చట మీద ధనమ్మ, నిక్కల కుమార్ అంటోళ్ళు పోలీస్ స్టేషన్ కు పోయి సార్ మా ఇంటి కూడా కట్టేసిన బర్లను ఎవడో దొంగ తహసీల్గాడు ఎత్తుకపోయిండు, మాకు పలానోడి మీదనే అనుమానం కొడుతుంది, జర మాకు న్యాయం చేయరని ఫిర్యాదు అయితే పోలీసులు గట్టిగా ఈశారణ చేయకుండా తూతూ మంత్రంగా అడిగిసి పెట్టిరట. దీంతో ఊరోళ్ళు గయ్యం అంటుర్రు. వేలు లక్షలు విలువ చేసే బర్రెలు పోయి నేను ఫిర్యాదు ఇస్తే గింత లాపర్వనా? అసలు ఇక్కడ పోలీసులు ఉండేం వీటికి లేకేం వీటికి? రైతుల సొమ్ము అంటే అంత షీపుగా పడుతుందా ఎట్లా అని కోపానికి వస్తుర్రు. మేము పేదవడం ఆ గొడ్ల కూడా మేము బతుకుతున్నాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్. ఒకటి కాదు 2 కాదు. ఎవరు కూడా ముందు ఎందుకు నోరు మంచిది కాదు, నోరు చిన్న మాట్లాడకూడదు. వాళ్ళమ్మ వాళ్ళక్క ఆడవాళ్ళకి దగ్గర మాట్లాడు. ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పడింది లేదు, పోతే దానికాడికి ఒక కూలి చేసుకున్నా పోద్ది. ఓ నోటికి ఊరు పోతారు. లేదు మాకు ప్రూఫ్ చూపించండి, దొంగ ప్రూఫ్ ఉంది సార్. ఇంటిరా పలానోళ్ళ మీదనే మాకు అనుమానం ఉంది సార్ అని చెప్తే వాళ్ళే అని ప్రూఫ్ ఏందమ్మా అని ఉల్టా భయపెడుతున్నారట పోలీసులు. అయ్యా సార్లు మీరుంది బాధితులను భయపెడతానే కాదు భరోసా ఇస్తానికి. దొంగెవడో కనిపెట్టేది పోయి ఉల్టా జనాల మీదకి మరలబడతారా? మీరేం పోలీసులు? ఇప్పటికే 50 బర్లు పోయినా సుత నిద్రలకించి లేస్తలేరంటే ఇది పక్కా పెద్ద దంద లెక్కనే కొడుతుంది. ఇప్పటికన్నా నజరు పెట్టి పోయిన పసులను ఎంకులాడితే మంచి, లేకుంటే పెద్ద ఆఫీసర్ల చేతుల మీ డ్యూటీలు ఊస్ట్ అయితాయని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. చూడాలి మరిగా ఇప్పటికన్నా గట్టి నజరు పెడతారో లేదో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.